Children, Nana, write a short notes on CIFRI. ఇది CIFRI అనేది ఒక మీకు ఒక చిన్న టాపిక్ అమ్మా. ఇది మనకి ఒక 5 మార్క్స్ క్వశ్చన్స్కి వస్తుంది. 5 మార్క్స్ క్వశ్చన్లో ఒక క్వశ్చన్ ఇది అడిగే ఛాన్స్ ఉందన్నమాట. ఓకేనా, చూడండి. ఇండియా హ్యాస్ ఏ వ్యాస్ట్ అండ్ varied type of inland fisheries resource in the form of rivers, estuaries, reservoirs, and resources in the form of river, estuaries, reservoirs, floodplain, wetland, lake, coastal lagoons and backwaters, which play important role in fish production in the country, ensuring food and nutritional security, employment, generation and livelihoods to millions of people, recording the role of inland fisheries. Government of India established a Central Inland Fisheries Research Station at Calcutta on 17th March 1947 under the Ministry of Food and Agriculture. చూడండి, ఇక్కడ ఇండియాలో చాలా పెద్ద రకరకాల టైప్స్ ఉన్నాయి ఇన్లాండ్ ఫిషరీస్కి. అంటే మన ఇండియాలోనే చాలా రకరకాల ఫిషరీస్ ఉన్నాయన్నమాట. పెద్దవి చాలా టైప్స్ ఉన్నాయి. రివర్స్, ఎస్ట్రియస్, రిసోర్సెస్, ఫ్లడ్ప్లైన్స్, వెట్లాండ్స్, లేక్స్, కోస్టల్ లగూన్స్, బ్యాక్ వాటర్స్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తున్నాయి అన్నమాట. ఈ ఫిషరీస్ సంబంధించి ఇన్లాండ్ ఫిషరీస్లో చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తున్నాయి. విచ్ ప్లే ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఫిష్ ప్రొడక్షన్. దేంట్లో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాయంటే ఫిష్ ప్రొడక్షన్లో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాయి ఇన్ అవర్ కంట్రీ. ensuring food and nutritional security, employment generation and livelihood to million peoples. ఈ ఫిష్ ప్రొడక్షన్ వల్ల ఏమవుతుంది, చాలామంది మిలియన్స్ ఆఫ్ పీపుల్స్కి ఏమి ఇస్తున్నాము, లైవ్ జనరేట్ అండ్ లైవ్హుడ్ అంటే ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది. అంటే నిరుద్యోగ సమస్య కూడా కొద్ది వరకు తీరుతుంది. అలాగే న్యూట్రిషనల్ ఫుడ్ కూడా దొరుకుతుంది. ఓకేనా, న్యూట్రిషనల్ ఫుడ్ కూడా దొరుకుతుంది అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఏ సెంట్రల్ CIFRI అని చెప్పుకున్నాం కదా. చూడండి, C మీన్స్ సెంట్రల్, I మీన్స్ ఇన్లాండ్, F ఫిషరీస్, R రీసెర్చ్. ఓకేనా, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఈ స్టేషన్ ఎక్కడుంది అంటే కలకత్తాలో ఉంది. దీన్ని ఎప్పుడు బిల్డ్ చేసినారు అంటే 17th March 1947 అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ మినిస్ట్రీ దీన్ని ఏం చేశారు, స్టార్ట్ చేశారు. ఓకేనా, అండర్ ద లేటర్ ఇన్ 1959 ద సెంట్రల్ ల్యాండ్ ఫిషరీస్ రీసెర్చ్ స్టేషన్ వాస్ ఎలివేటెడ్ టు ఏ full-fledged research institute as Central Inland Fisheries Research Institute in 1967. It came under the administration of the Indian Council of Agricultural Research, Ministry of Agriculture, New Delhi. ఓకేనా, చూడండి అన్న, ఇక్కడ సెంట్రల్ ఇన్లాండ్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎప్పుడంటే 1967లో
It came under the administration of the Indian Council of Agriculture Research Ministry of Agriculture in New Delhi. The institute serves for knowledge based management. ఓకే, ఈ ఇన్స్టిట్యూట్లో ఏం తెలుస్తుంది అంటే నాలెడ్జ్ బేస్డ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇన్లాండ్ ఓపెన్ వాటర్ ఫార్ suitable fisheries, conservation of aquatic diversity, integrity of ecological services, and to derive social benefits from these water. Headquarters of the institute is local at బారక్పూర్. అంటే చూడండి అనమాట, హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్. ఈ ఇన్స్టిట్యూట్లో యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి అంటే లొకేటెడ్ అట్ బారక్పూర్, వెస్ట్ బెంగాల్. ద రీజనల్ రీసెర్చ్ సెంటర్. ఇవి రెండు ఎక్కడున్నాయి? హెడ్ క్వార్టర్స్ బారక్పూర్ అండ్ వెస్ట్ బెంగాల్. ద రీజనల్ రీసెర్చ్ సెంటర్స్ ఆర్ లొకేటెడ్ అట్ అలహాబాద్, Guwahati, Bangalore and Vadodara, with research centers at Kochi and Kolkata. Okay, the institute is ISO 1901 to 2008 certified that provide world-class services standard. ఇందాక మనము దీని గురించి CIFRA గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, కామన్లీ యూజ్డ్ సింథటిక్ హార్మోన్స్ ఇన్ క్రాప్ కల్చర్. ఓకేనా, జనరల్గా యూజ్ చేసేటటువంటి సింథటిక్ హార్మోన్స్ in crop culture. చూడండి, the hormones adapted technique of induced spanning of crop is hypopigation. అంటే చూడండి, ఇక్కడ ఏంటి అంటే ద కామన్లీ అడాప్ట్ టెక్నిక్. మనం ఇక్కడ ఆర్టిఫిషియల్గా ఏదో ఒక టెక్నిక్ని, కామన్గా ఒక టెక్నిక్ని అడాప్ట్ చేసుకొని ఇండ్యూసింగ్ స్పానింగ్ ఆఫ్ కాప్. ఓకేనా, ఇండ్యూసింగ్ స్పానింగ్ చేస్తారనమాట ఆఫ్ కాప్ ఇన్ హైపోపైజేషన్, దట్ ఈస్ బై ఇంజెక్షన్ ద కాప్ విత్ కార్ప్ పిట్యూటరీ గ్లాండ్ ఎక్స్ట్రాక్ట్. అంటే ఏంటంటే ఇక్కడ ఇండ్యూసింగ్ బ్రీడింగ్ అంటేనే ఆర్టిఫిషియల్ బ్రీడింగ్ అని చెప్పుకోవాలి. ఇండ్యూస్ చేస్తామంటే లోపలికి ఇన్సర్ట్ చేయడం అనమాట. ఏంటి ఇన్సర్ట్ చేస్తాము? ఈ పిట్యూటరీ గ్లాండ్ని ఇన్సర్ట్ చేస్తాం కార్ప్ ఫిషెస్లోకి. జనరల్గా ఏ స్పీసీస్కి సంబంధించినటువంటి పిట్యూటరీని అదే స్పీసీస్కి సంబంధించిన దాంట్లోనే ఏం చేస్తారు? ఇంజెక్టింగ్ చేస్తారనమాట. ఇండ్యూసింగ్ స్పానింగ్ ఈజ్ ఫిష్ ఎంప్లాయింగ్ hypopigation as a tool was first developed by the Brazilians. Khan was the first to attempt inducing breeding in Indian major carp by using mammalian pituitary. అంటే చిన్న ఈ ఇండ్యూసరీ బ్రీడింగ్ని ఫస్ట్ ఎవరు డెవలప్ చేశారు అంటే బ్రెజిలియన్స్ వాళ్ళు డెవలప్ చేశారు. ఎవరంటే ఓన్ ఇన్హెరింగ్ అనే సైంటిస్ట్ 1937లో. ఇంకా ఖాన్ అనే సైంటిస్ట్ ఇండియాలో ఫస్ట్ కార్ప్ బై యూజింగ్ మమ్మేలియన్ పిట్యూటరీని యూజ్ చేసి ఇండియాలో ఖాన్ 1938, నెక్స్ట్ వన్ ఇయర్కే ఇండియాలో కూడా దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు ఖాన్. ఈయన మమ్మేలియన్ పిట్యూటరీని యూజ్ చేసి కార్ప్కి ఇండ్యూసింగ్ బ్రీడింగ్ని కల్పించారనమాట. ఓకేనా, ద ఫస్ట్ సక్సెస్ఫుల్ ఇండ్యూస్డ్ బ్రీడింగ్ ఆఫ్ కార్ప్ వాస్ రిపోర్టెడ్ ఇన్ ఇండియా
వే బ్యాక్ ఇన్ 1957, కౌడురీ అండ్ ఆల్క్యున్హీ చూడండి అన్న ద ఫస్ట్ సక్సెస్ఫుల్ ఇండ్యూసింగ్ బీడింగ్ ఆఫ్ కార్ప్ వాస్. ఇలా చేశా కానీ కొన్ని చోట్ల సక్సెస్ అయింది, కొన్ని చోట్ల సక్సెస్ అవ్వలేదు. ఇలా ఫస్ట్ సక్సెస్ అయినటువంటి ఇండ్యూసింగ్ బ్రీడింగ్ ఆఫ్ కార్ప్ వాజ్ రిపోర్టెడ్ ఇన్ ఇండియా వే బ్యాక్ ఇన్ 1957. 1957లో ఫస్ట్ ఇండ్యూసింగ్ బ్రీడింగ్ అనేది సక్సెస్ఫుల్ అయిందనమాట. 57. నెక్స్ట్ చౌదరి అండ్ ఆల్క్యున్హీ 1957లో ఫస్ట్ సక్సెస్ఫుల్ అయిందనమాట. నెక్స్ట్ చూడండి, సింథటిక్ హార్మోన్స్ యూజ్డ్ ఇన్ inducing breeding. Synthetic hormones used in inducing hormones. Human chorionic gonadotropin. Human chorionic gonadotropin HCG is a glycoprotein hormone. ఇది ఒక గ్లైకోప్రోటీన్ హార్మోన్ ప్రొడ్యూస్డ్ బై ద ప్లెజెంటా ఇన్ ప్రెగ్నెంట్ ఉమెన్స్. ఇది ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది? ఉమెన్స్లో ప్లెజెంటా నుండి ఇది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఎప్పుడు? ప్రెగ్నెంట్ అయిన లేడీలో. డ్యూరింగ్ ఎర్లీ ప్రెగ్నెన్సీ ద హార్మోన్ పట్స్ ఇన్ ద యూరిన్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్. ఓకేనా? ఎప్పుడైతే జస్ట్ ప్రెగ్నెంట్ అయిన ఫస్ట్ డేస్లో ఇది యూరిన్లో నుంచి డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది ఈ హ్యూమన్ కొరియానిక్ gonadotropin అనే హార్మోన్. వెన్ ఇట్ ఈస్ ఇంజెక్టెడ్ అట్ ద nature fish, the hormone is known to cause the release gametes. ఇలాంటి గొనిడోట్రోపిక్ హార్మోన్స్ని కలెక్ట్ చేసి ఎప్పుడైతే దీన్ని ఫిషెస్లోకి ఇండ్యూస్ చేశారో అప్పుడు ఏం చేసింది? ద రిలీజెస్ ఆఫ్ గామెట్స్ అవి కార్ప్స్ ఏం చేసాయి? గామెట్స్ని రిలీజ్ చేసాయి. గామెట్స్ అంటే ఇవి ఫీమేల్ గామెట్స్, మేల్ గామెట్స్. ఫీమేల్ గామెట్ ఓవం, మేల్ గామెట్ స్పెమ్స్ని రిలీజ్ చేస్తాయి అన్నమాట. ఇట్ ఈస్ త్రూ దట్ ద యాక్షన్ ఆఫ్ రిలీజింగ్ గామెట్స్ ఈజ్ డ్యూ టు ద జాయింట్ యాక్షన్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్ హార్మోన్ అండ్ HCG. Generally, when HCG is injected slightly, it does not give good result. So, it is injected with pituitary gland extract. చూడండి కింద హైపోథలామస్ గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్. హైపోథలామస్లో ఉండే గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ కలెక్ట్ చేసి అవి పిట్యూటరీ గ్లాండ్లో ఉంటాయి. గొనాడోట్రోపిన్, ఓవరీ, oocytes, ఫైనలీ మెచ్యురేషన్, ఓవులేషన్. ఈ ప్రాసెస్ అంతా జరుగుతుందన్నమాట. నెక్స్ట్ చూడండి మెచ్యురేషన్ అండ్ ఓవులేషన్ ఇన్ టీలియాస్ట్స్. ఓకేనా? ఇక్కడ చెప్పింది. ఇన్ ఇండియా ద యూజ్ ఆఫ్ HCG వాజ్ స్టార్టెడ్ రైట్ ఇన్ 1980s. ఓకేనా? ఇండియాలో ఈ HCGని బాగా యూజ్ చేయడం అనేది స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే 1918sలో. బోత్ ఇండియా అండ్ చైనీస్ కార్ప్ సో గుడ్ రిజల్ట్. HCG ఈజ్ చీప్ కంపేర్డ్ టు పిట్యూటరీ ఎక్స్ట్రాక్ట్ అండ్ హ్యాస్ లాంగ్ షెల్ఫ్ లైఫ్. అంటే చూడండి, ఈ HCG ఈజ్ చీప్ కంపేర్డ్ టు పిట్యూటరీ ఎక్స్ట్రాక్ట్ అండ్ హ్యాస్ లాంగ్ షెల్ఫ్ లైఫ్ అనమాట. The product is grinded in distilled water and centrifuged. ప్రోడక్ట్ అంటే ఏంటి? ఇప్పుడు మనం తీసుకున్న HCGని ఏం చేస్తారు? గ్రైండెడ్ ఇన్ డిస్టిల్ వాటర్, గ్రైండ్ చేస్తారు డిస్టిల్ వాటర్లో. ఆ తర్వాత ఏం చేస్తారు అంటే 2 milligrams HCGలో 0.2 ml డిస్టిల్ వాటర్ని వేసి గ్రైండింగ్ చేస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు? సెంట్రిఫ్యూజ్ చేస్తారు. సెంట్రిఫ్యూజ్ మిషన్ ఉంటుంది, దాంట్లో సెంట్రిఫ్యూజేషన్ అవుతుంది అనమాట. ద సూపర్నేటెంట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఇంజెక్షన్. ఇలా చేసిన దాన్ని ఏం చేస్తారు?
ఇంజెక్షన్ లాగా యూజ్ చేస్తారనమాట. ద ఫస్ట్ ఇంజెక్షన్ ఈజ్ గివెన్ టు ఫీమేల్ ఫాలోయింగ్ ద సెకండ్ డోస్ ఆఫ్ ఇంజెక్షన్ ఇన్ బోత్ మేల్ అండ్ ఫీమేల్స్. అంటే ద ఫస్ట్ ఇంజెక్షన్ ఈజ్ గివెన్ టు ఫీమేల్ ఒకటి అయిన తర్వాత, ఆ తర్వాత వెంటనే అంటే కొంచెం ఒక 2 hours నుంచి 6 hours మధ్య గ్యాప్ ఉంటుంది. ఆ తర్వాత సెకండ్ డోస్ ఇస్తారు బోత్ మేల్ అండ్ ఫీమేల్స్కి. ఇన్ సెకండ్ డోస్ ద మిక్చర్ ఆఫ్ హెచ్సిజి అండ్ పిట్యూటరీ ఈజ్ యూజ్డ్. ఓకేనా, సెకండ్ డోస్లో హెచ్సిజి అండ్ పిట్యూటరీ ఈజ్ యూజ్డ్ అనమాట. మిక్చర్, ఈ రెండింటి మిక్చర్. ద డోస్ ఈజ్ వెయిట్ డిపెండ్. అంటే ఈ డోస్ ఎంత ఇవ్వడం అనేది ఫిష్ యొక్క వెయిట్ని డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అదర్ న్యూ జనరేషన్ డ్రగ్స్ ఏ నెంబర్ ఆఫ్ న్యూ జనరేషన్ డ్రగ్స్ ఆర్ ఆల్సో బీ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్ ఎక్స్ట్రాక్ట్. అంటే కొన్ని ఇప్పుడు ఎక్కువగానే ఈ పిట్యూటరీ ఆ ప్లేస్లో కొన్ని డ్రగ్స్ని కూడా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అనమాట ఆ ప్లేస్లో. దీస్ ఆర్ వెరీ ఎఫిషియంట్ వెన్ ఇన్ లోయర్ డస్ ఆల్సో అండ్ చీప్లీ అవైలబుల్. అంటే ప్రజెంట్ డేస్లో ఈ పిట్యూటరీ ఇస్తున్నాం కదా హెచ్సిజి ప్లేస్లో, దీని ప్లేస్లో కొన్ని మార్కెట్లో దొరికే డ్రగ్స్ని కూడా యూజ్ చేస్తున్నారు అనమాట. ఇవి ఇంకా ఫాస్ట్గా రిజల్ట్ని చూపిస్తున్నాయి అనమాట. ఇవి మార్కెట్లో బాగా ఈజీగా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సమ్ ఇంపార్టెంట్ డ్రగ్స్, వాటిలో కొన్ని ఇంపార్టెంట్ డ్రగ్స్ చూడండి. ఓవాప్రిమ్, సాల్మన్ గొనిడోట్రోపిన్. దీన్ని ఏమంటారు? సాల్మన్ గొనిడోట్రోపిన్. ఓవాప్రిమ్ ఈజ్ ఏ వెరీ ఎఫిషియంట్ డ్రగ్ ఇన్ ప్లేస్ ఆఫ్ పిట్యూటరీ ఎక్స్ట్రాక్ట్ produced by salmon gonadotropin RH and డాంప్రిడన్. అంటే ఈ ఓవాప్రిన్ ఈజ్ వెరీ ఎఫిషియంట్ డ్రగ్ అనమాట. దీన్ని పిట్యూటరీ ఎక్స్ట్రాక్ట్ ప్రొడ్యూస్డ్ బై సాల్మన్ గొనిడోట్రోపిన్ RH అండ్ డాంప్రిడాన్. ఇట్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఇండియా ఆఫ్టర్ 1988 అండ్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్. దీన్ని ఇండియాలో 1988 నుంచి యూజ్ చేస్తున్నారు బాగా. ఇన్ ఇండియా గుడ్ రిజల్ట్ షో ఇన్ వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, ఒరిస్సా అండ్ మహారాష్ట్ర. ఇలాంటి ఈ ప్రాసెస్లో ఓవిప్రమ్ని యూజ్ చేసి మంచి రిజల్టే చూపిస్తున్నాయమ్మా. మెయిన్లీ ఇండియాలో వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, ఒరిస్సా, మధ్యప్రదేశ్ వీటిలో ఇలా ఓవిప్రమ్ని యూజ్ చేస్తున్నారు. దిస్ హార్మోన్ ఈజ్ గివెన్ ఇన్ వెరీ లో క్వాంటిటీ టు ద ఐఎంసి విచ్ గివ్స్ బెస్ట్ రిజల్ట్స్. ఈ హార్మోన్ను సాల్మన్ గొనిడోట్రోపిన్, దాన్నే ఓవిప్రమ్ అన్నారు కదా. దీన్ని కొద్దిగా అంటే స్మాల్ అమౌంట్లో ఇచ్చినా కూడా మంచి రిజల్ట్ చూపిస్తుంది అనమాట. ద రిజల్ట్ సజెస్ట్ దట్ ఇంటరాక్షన్ ఆఫ్ ఓవిప్రమ్ అండ్ హోల్డ్ కన్సిడరబుల్ promise in future. It is the product of in the lab everywhere Canada, distributed in India by Glaxo India Limited Mumbai. It is produced ఇది ఎక్కడ లిమిటెడ్, ల్యాబ్ లిమిటెడ్ ఎక్కడ అంటే కెనడా, ఇండియా బై గెలాక్సో ఇండియా లిమిటెడ్, ముంబై. ఇక్కడంతా వీటిని వెయిట్ చేస్తున్నారనమాట. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇంపార్టెంట్ డ్రగ్స్లో సెకండ్ వన్ ఏంటి? పిమోజిడ్. ఇట్ ఈజ్ ఏ డోపమైన్ antagonist having ovulatory role of LHRHA. It is quite effective in IMC. The analog LHAH are very effective on brackish water fish. ఈ
ప్రిమో ప్రిమోజిడ్ అనేది బ్రాకెట్ వాటర్ ఫిష్కి చాలా యూజ్ఫుల్గా ఉందంట. అవి అవి ముగిల్ అండ్ లేటిస్ దే ఆర్ చీప్ అబౌట్ బట్ ద హార్మోన్స్ ఆర్ షార్ట్ లైవ్డ్. ఓకేనా, ఇది బాగా చీప్గా ఉంటుంది కానీ ఇవి తక్కువగా దొరుకుతాయి అన్నమాట. ఇవి కూడా మంచి రిజల్ట్ని ఇస్తున్నాయి. ఇవి కూడా తక్కువగా దొరుకుతుంది అనమాట. డిఓసి అంటే సెకండ్ డిడాక్సీ కార్టికోస్టీరాన్ acetate is another very effective drug which has been tried in catfish. ఓకేనా, దీన్ని మెయిన్గా దేనికి యూజ్ చేస్తున్నారు అంటే మెయిన్గా క్యాట్ ఫిష్కి యూజ్ చేస్తారనమాట. క్యాట్ ఫిష్కి ఇవ్వడానికి ఇది బాగా యూజ్ అవుతూ ఉంటుందన్నమాట. క్యాట్ ఫిష్ క్లారిస్ అండ్ హెటిరోపీటస్ they not only help in ovulation but also in maturation of eggs. ఈ డాకీ అనేది ఓన్లీ ఓవులేషన్కే కాకుండా ఓవర్ మెచ్యురేషన్ కూడా ఇది యూజ్ అవుతుందన్నమాట. హౌవెవర్ ద కమర్షియల్ ఇంపార్టెన్స్ ఈజ్ లో డ్యూ టు హై కాస్ట్. ఓకేనా, దీన్ని ఎక్కువగా యూజ్ చేయడం లేదు. ఎందుకు యూజ్ చేయడం లేదు? ఈ ఫార్మర్స్కి తగిన వాల్యూ లేదు. వాల్యూ అంటే తగిన రేట్లో ఇది లభించదు అనమాట. దీనికి ఇది కొంచెం ఎక్కువ కాస్ట్, ఇది కాస్త ఎక్కువగా ఉందన్నమాట కాస్ట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ యాంటీ ఈస్ట్రోజన్ టామాక్సిఫెన్, యాంటీ ఆండ్రోజన్ అని కూడా అనొచ్చు దీన్ని. దిస్ హార్మోన్ ఈజ్ గివెన్ ప్రామిసింగ్ రిజల్ట్ ఇన్ ఓహోస్ హార్మోన్ especially when it is administered with pituitary extract. This anti-androgen can bright nearly ovulation. Still the hormone in experiment result. ఇది కూడా ఒక యాంటీ ఆండ్రోజన్. దిస్ హార్మోన్ గివ్స్ ప్రామిసింగ్ రిజల్ట్ ఇన్ కోహుస్ హార్మోన్ ఎస్పెషలీ వెన్ ఇట్ ఈజ్ అడ్మినిస్ట్రేటెడ్ విత్ పిట్యూటరీ ఎక్స్ట్రాక్ట్. ఈ ఫిష్ ఇంకా ఇది మంచి రిజల్ట్ని ఇస్తుందంట. దిస్ యాంటీ ఆండ్రోజన్ కెన్ బ్రింగ్ ఈజీలీ ఓవులేషన్. దీనివల్ల ఈజీగా ఓవులేషన్ జరుగుతుందమ్మా. స్టిల్ ద హార్మోన్ ఈజ్ ఇన్ ఎక్స్పీరియన్షియల్ రిజల్ట్, మంచి రిజల్ట్ని కూడా ఇస్తుంది అనమాట. ఇది ఒక టైప్ ఆఫ్, ఇది కూడా మనకి మంచి ఇది కూడా బాగా ఓవులేషన్ జరగడానికి యూజ్ అవుతుందన్నమాట. హ్యాచరీస్ ఆర్ ఫెసిలిటేట్స్ వేర్ ఆక్వాకల్చర్ ప్రోడక్ట్ ఆర్ బ్రీడ్ అండ్ raised for at least part of their life cycle. Aquaculture hatcheries supply seeds stock to commercial aquaculture grow arch from the aquarium trade and stocking fish programs. Presently hatcheries account for the lion's share of India's first seed production. A quantum jump in fish seed production from the 1980s is attributed mainly to the introduction of the technology of the Chinese type of carp hatchery and refinement of the technology of induced breeding coupled with usage of ready-to-use fish spawning agent like Ovifrim. However, India still faces shortage of quality fish seed. The earliest device of hatching carp eggs using in one type breeding system of Bengal complies pits. The dimension of the pits vary according to the requirements, but
Pit of 3 into 2 into 1 are dug in multiple rows and their inner wall are plastered with mud. About 30,000 to 40,000 eggs can be kept for hatching in each pit. These are Chittagong type of hatchery pits. These are similar to hatching pits except that they are each provided with a double walled inner mosquito netting material and outer muslin cloth. Okay, the outer cloth is kept a few inches above the earthen bottom of the pits. Earthen pot pits. This is one of the earliest type of hatchery used in association with bund type breeding system. It contains earthen pots arranged at different levels or drained into the other kept at a lower level. This provides a following following current of water cooled by surface evaporation of the porous earthen pots in which the carp eggs are hatched. Glass jar hatchery. The credit of developing India first transparent hatching device in which the developing eggs can be watched at eye level goes to Bhumi. In this system, the hatching are automatically transferred to strong HEPA fabric within the hatchery building itself. Within the hatchery building itself. The main component of Bhowmik's glass jar hatchery are an overhead tank, fish breeding tank, incubation hatching jar, and a spanny to hold the newly hatched span. The capacity of the overhead tank is 5,501 and of the each of 20 per 40 hatching jars is 6.351. 6.351. The spanny comprises two cement tanks which can hold a nylon HEPA measuring 1.65 into 0.8 into 1 ml projected above the tank and hence deeper than the tank and has an overhead shower for spray. Overhead shower for spray. Each jar can accommodate 50,000 water hardened and slowen eggs at a time. The water flow rate maintained is 600 to 1800. Chinese type hatchery. To the Chinese goes the credit of developing the concept of circular breeding and hatching tank in which water shows circular or motion centrifugal motion. Such hatcheries used for hatching carp eggs in India are of Chinese original and they are called as the Chinese type of carp hatcheries. This system within a small space stimulates some aspects of riverine environment and has provided a very successful method of breeding carp where commercial production of carp seed in required. In this system, the outlet lies in the middle of the circular tank guarded by a circular performation structure or a sloping outlet. The
Principle of a hatchery stock is similar to that of a breeding tank excepting that the foramen is smaller and normally has two chambers giving the shape of a double dot into the hatching tank. The outlet lies in the middle of the circular tank guarded by a stripe circular perforate pipe which regulates water level both in the chambers.